ఎందుకంటే నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎవరైనా వెళ్తే బాగా చెయ్యాలి అని అనుకునే వెళ్తాం. ఒక 1-2 వీక్స్ లో వచ్చేయాలని వెళ్ళాము. ఆయన కూడా మరీ బాగా కాన్ఫిడెన్స్ నా మీద, ప్రేరణ వెళ్తే ఆల్మోస్ట్ గెలిచే వస్తుంది అనే రేంజ్ కి ఆయన కాన్ఫిడెన్స్. సో గెలవాలంటే 4 months, ఆల్మోస్ట్ 3.5-4 months దాకా ఉండాలి. సో ఆయనకు బాధ, 3.5-4 months నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పెళ్ళయి ఇంకా 8 months అయింది. సో నేను ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళి చాలా బాగా చేస్తే, పెళ్ళయ్యాక ఆయన ఫస్ట్ బర్త్డే, మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, మా పెళ్ళయ్యాక ఫస్ట్ పండగలు అనేది చాలా స్పెషల్ ఉంటాయి కదా, పండగలన్నీ వెళ్ళిపోతాయి బిగ్ బాస్ హౌస్ లోనే. ఫస్ట్ కాబట్టి అన్ని ఫస్ట్లు, మా పెళ్లిలో ఉన్న అన్ని ఫస్ట్లు ఆ టైంలోనే వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ కదా, ఇంకా మళ్ళీ లైఫ్ లో రాదది. సో నువ్వు వెళ్ళిపోతే ఆ ఎక్స్పీరియన్స్ నువ్వే కాదు నేను కూడా మిస్ అవుతా. సో నాకు కూడా అది పెద్ద సాక్రిఫైస్ అని ఆయన అనుకున్నారు. దానిలో తప్పేం లేదు, నిజమే. బట్ నేనేమనుకున్నా, ఇప్పుడు వచ్చింది చేసేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ తెలీదు. అండ్ నేను ఎలా అంటే, నాకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు ఉండేది కాదు. నా మైండ్ సెట్ చిన్నప్పుడు ఎలా అంటే, 24 వయసులో నేను పెళ్లి చేసుకోవాలి, 25కి నాకు పిల్లలు ఉండాలి. ఎందుకంటే నా పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను ముసలావిడ ఉండకూడదు, యంగ్గా ఉండాలి నేను. వాళ్ళు చూస్తే మీ నాన్నమ్మ అమ్మమ్మ అనకూడదు, అమ్మ ఆ లెవెల్కి. సో నేను ఎప్పుడూ అదే కెరియర్ కోసం పర్సనల్ లైఫ్ని పక్కన తోసేయాలి అనే మైండ్ సెట్ కాదు. సో నేను ఆయనకు చెప్పాను, ఇంకా పెళ్ళయింది, మా ఫ్యామిలీ వాళ్ళు, నువ్వు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో ఇంకా 2-3 yearsలో 30 లోపల పిల్లలు ఉండాలి, అదంతా. దీన్ని పుష్ చేసేస్తే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే మేము లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో పర్లేదు, ఇది ఒక్కటే అడ్జస్ట్ చేసుకుందామని నేను, ఆయన లేదు అని. సో నేను బిగ్ బాస్కి ఇంకా వెళ్ళాలి, దానికి ఒక 4-5 days మాట్లాడలేదు దానికి ముందు. వాళ్ళ దగ్గర ఒప్పేసుకున్నా. ఇప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారు. లాస్ట్ మినిట్ లో నేను బ్యాక్అవుట్ చేస్తే ప్రొఫెషనలీ చాలా పేరు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అది కంటిన్యూ చేస్తున్నా. బట్ బిగ్ బాస్ లోపల, ఒక హౌస్ లోపల లాక్ అవ్వాలి. ఆ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా లోపలికి వెళ్ళాలి. ఇది పర్సనల్ గా ఇది అవుతుంది, మైండ్ మొత్తం బ్లాంక్ అవుతుంది, వీక్ అయిపోతున్నా, ఏం చేయాలో తెలీదు. ఒక రోజు రాత్రి జస్ట్ వెళ్ళే ఒక 2 days ముందో అదేదో రాత్రి ఒకసారి చెప్పాను నేను ఆయనకి, నేను అక్కడ ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళాలి అండ్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ నువ్వే ఉండాలి, ఎందుకంటే నువ్వు నన్ను పుష్ చేస్తేనే నేను అక్కడ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయగలను. బట్ నువ్వు మాట్లాడలేదు, నేను ఎలా చేస్తా అక్కడ అని చెప్పాను. ఆయన సైలెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ డే నార్మల్ గా మాట్లాడి మరి ఫుల్ సపోర్ట్ లో, నీకేం కావాలి, నేనేం చెయ్యాలి అని సడన్ గా స్విచ్ అయ్యారు. నేను అది చెప్పిందా ఏంటి తెలీదు, ఆయనకు అదే స్ట్రైక్ అయిందా తెలీదు. నెక్స్ట్ డే నుంచి నేను లోపలికి వెళ్ళి బయటికి వచ్చే మొత్తం ప్రాసెస్లో నాకు ఏమేం కావాలో మొత్తం చూసుకుంది ఆయనే. బయట ఉండి నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ చేసింది. నాకు ఓట్స్ అడగాలన్నా, ఏం చేయాలన్నా బయట నుంచి మెయిన్గా చేసింది ఆయనే.